హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం క్యూబర్నెటిస్ పాడ్ ట్రబుల్ షూటింగ్ కమాండ్స్ని చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్ కూడా. సో ఇక్కడ క్యూబర్నెటిస్తో పనిచేసేటప్పుడు పాడ్ సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యమైన స్కిల్. సో ఇక్కడ పాడ్ షెడ్యూలింగ్ వైఫల్యాలు లేదా క్రాష్లు, నెట్వర్క్ కనెక్టివిటీ సమస్యలు లాంటి డిఫరెంట్ సమస్యలను ఎదుర్కోవచ్చు. సో ఈ గైడ్ ద్వారా క్యూబర్నెటిస్ ఆదేశాలను ఉపయోగించి నార్మల్ పాడ్ సమస్యలను నిర్ధారించడం మరియు పరిష్కరించడానికి దశల వారీ విధానాన్ని అందిస్తుంది. సో ఇక్కడ మనము ప్రీరిక్విసైట్ చూస్తే మనకు ఒక రన్నింగ్ క్యూబర్నెటిస్ క్లస్టర్ కావాలి. ఇంకా క్యూబ్ కట్ ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ చేసి ఉండాలి అండ్ క్యూబర్నెటిస్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో ఫస్ట్ మనం ఒక శాంపుల్ డిప్లాయ్మెంట్ని క్రియేట్ చేద్దాం విత్ సర్వీస్ అండ్ కస్టమైజేషన్. సో ఇక్కడ నేను ఆల్రెడీ డిప్లాయ్మెంట్ కస్టమైజేషన్ సర్వీస్ .ymlని ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా కమాండ్స్ చూద్దాం. సో ఇక్కడ మనం క్యూబ్ కటిల్ గెట్ పాడ్స్ని యూజ్ చేసినప్పుడు ఒక మన పాడ్ యొక్క స్టేటస్ మరియు ఓవర్ వ్యూని ఈ కమాండ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ క్యూబ్ కటిల్ గెట్ పాడ్స్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ రన్నింగ్ పాడ్స్ అనేవి కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ మన కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే పాడ్ అనేది రిసోర్స్ కోసం వెయిట్ చేసే సమస్య ఉన్నప్పుడు మనం ఇందులో ఈవెంట్స్ని చూడొచ్చు. ఈ క్యూబ్ కటిల్ డిస్క్రైబ్ పాడ్ని యూజ్ చేసి మనం ఈవెంట్స్ని చూడొచ్చు. ఇంకా నోడ్ యొక్క స్టేటస్ని కూడా చెక్ చేయొచ్చు. సో ఇంకో ఇష్యూ వచ్చేసి క్రాష్ లో బ్యాక్ ఆఫ్, అంటే పాడ్ క్రాష్ లేదా రీస్టార్ట్ అవ్వడం లాంటివి జరిగినప్పుడు మనం పాడ్ యొక్క లాగ్స్ని చెక్ చేసి సొల్యూషన్ని చూడొచ్చు, లేదా డిప్లాయ్మెంట్ YML యొక్క హెల్త్ ప్రాప్స్ని కూడా చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పాడ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని డిస్క్రైబ్ చేయడం. సో దానికోసం మనం ఈ కమాండ్ని యూజ్ చేద్దాం, క్యూబ్ కటిల్ డిస్క్రైబ్ పాడ్. సో ఇక్కడ ఫస్ట్ మనం పాడ్ నేమ్ తీసుకున్నాం. క్యూబ్ కటిల్ డిస్క్రైబ్ పాడ్ అండ్ పాడ్ యొక్క నేమ్. సో ఇక్కడ మనకు పాడ్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ ఈవెంట్స్ కూడా చూపిస్తుంది మనకు, అండ్ పోర్ట్ నెంబర్, ఇంకా IP అడ్రస్, దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మొత్తం ఈ కమాండ్ ద్వారా మనం చూడొచ్చు. సో ఇక్కడ మనము ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే ఫస్ట్ ఇష్యూ వచ్చేసి ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్. సో ఇక్కడ ఇమేజ్ యొక్క నేమ్ అండ్ రిజిస్టర్ని చెక్ చేసుకోవచ్చు అండ్ మనం మాన్యువల్గా కూడా ఇమేజ్ని పుల్ చేయొచ్చు. సో ఇంకో ఇష్యూ వచ్చేసి OOM కిల్డ్, అంటే పాడ్ అనేది మెమరీ లిమిట్ని ఎక్సీడ్ అయినప్పుడు పాడ్ యొక్క రిసోర్స్ లిమిట్స్ని ఇంక్రీజ్ చేయడం లేదా ఆప్టిమైజ్ చేయడం లాంటివి మనం చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ కమాండ్ చూస్తే పాడ్ యొక్క లాగ్స్ని చెక్ చేయడం. సో దానికి మనం క్యూబ్ కటిల్ లాగ్స్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో క్యూబ్ కటిల్ లాగ్స్ విత్ పాడ్ నేమ్. సో ఇక్కడ మనకు పాడ్కి సంబంధించిన లాగ్స్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ నుంచి మొత్తం వర్కప్ ప్రాసెసెస్ వరకు మొత్తం మనం లాగ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే అప్లికేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు స్టాక్ ట్రేసెస్ అండ్ కోడ్ని ఫిక్స్ చేయడానికి మనం లాగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ కంటైనర్ అనేది రీస్టార్ట్ లూప్లో ఉన్నప్పుడు ఈ క్యూబ్ కటిల్ లాగ్స్ విత్ పాడ్ నేమ్ యూజ్ చేసినప్పుడు మనకు ప్రీవియస్ లాగ్స్ని చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ పాడ్లో మనం కమాండ్స్ని కూడా ఈ కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దానికి మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం. సో విత్ పాడ్ నేమ్. సో ఇక్కడ మనకు కంటైనర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ
మనకి ఏదైనా మిస్సింగ్ డిపెండెన్సీస్ ఏవైనా ఉంటే ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మనం కావాల్సిన ఫైల్స్ చూడొచ్చు. అలాగే ఏదైనా ప్యాకేజ్ కూడా మనకు కావాల్సి వస్తే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో. సో కంట్రోల్ డీ ప్రెస్ చేస్తే ఇది లాగౌట్ అవుతుంది. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే ఏదైనా ఫైల్ లేదా మిస్సింగ్ డిపెండెన్సీని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫైల్ సిస్టమ్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఏదైనా మిస్సింగ్ ప్యాకేజెస్ని కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. ఇంకో ఇష్యూ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ కానప్పుడు మనం ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని కూడా ఇందులో చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పాడ్ ఎవిక్షన్ డ్యూ టు రీసోర్స్ ప్రెషర్, అంటే రీసోర్స్ ప్రెషర్ పెరగడం ద్వారా పాడ్ అనేది క్యాన్సిల్ అవ్వడం. సో ఇక్కడ మనం ఈవెంట్స్ అనేది చూడొచ్చు ఈ కమాండ్ ద్వారా. సో ఇక్కడ మనకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క ఈవెంట్ అనేది విత్ టైం స్టాంప్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ క్యూబ్కటిల్ టాప్ నోడ్స్ అండ్ టాప్ నోడ్స్ ద్వారా మనకు నోడ్ మరియు పాడ్స్ యొక్క రిసోర్సెస్ని చెక్ చేసుకోవచ్చు. సో టాప్ నోడ్స్ ద్వారా మనకు మినీ క్యూబ్ అనేది మన నోడ్. సో ఇక్కడ మనం దానికి సంబంధించిన సిపియు కోడ్, సిపియు పర్సెంటేజ్ అండ్ మెమొరీని కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాడ్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ పాడ్స్ అనేవి కనిపిస్తాయి, దానికి సంబంధించిన సిపియు ఇంకా మెమొరీ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే మన ఫస్ట్ ఇష్యూ వచ్చేసి నోడ్ అనేది రిసోర్సెస్ కంప్లీట్ అయినప్పుడు మనం నోడ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయడం లేదా వర్క్లోడ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో ఇష్యూ చూస్తే రిసోర్స్ రిక్వెస్ట్ అనేది ఎక్కువగా హైగా ఉన్నప్పుడు మనం రిసోర్స్ రిక్వెస్ట్ని ఆప్టిమైజ్ చేయొచ్చు లేదా డిప్లాయ్మెంట్స్ని లిమిట్ చేయొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో కమాండ్ని చూస్తే ఫెయిల్ అయ్యే పాడ్ని ఎలా రీస్టార్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ క్యూబర్నెటిస్ అనేది మనకు ఏదైనా పాడ్ని డిలీట్ చేస్తే అది వెంటనే ఆటోమేటిక్గా ఇంకో పాడ్ని క్రియేట్ చేస్తుంది. సో దానికి మనం క్యూబ్కటిల్ డిలీట్ పాడ్ విత్ పాడ్ నేమ్ అనే కమాండ్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ పాడ్ నేమ్ కాపీ చేసుకొని డిలీట్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ 2 పాడ్స్ కూడా 47 minutes అవి ఉన్నాయి. సో ఇక్కడ నేను డిలీట్ చేస్తే పాడ్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ క్రియేట్ అవుతుంది, అంటే రీస్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పాడ్ని నేను డిలీట్ చేస్తున్నా. సో పాడ్ డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకు 3 seconds అగో ఇంకో పాడ్ క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం పాడ్ని రీస్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ ఎర్రర్స్ని చూస్తే పాడ్ అనేది ఎర్రర్ స్టేట్లో ఉన్నప్పుడు మనం పాడ్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది దాన్ని రీక్రియేట్ చేస్తుంది. సో ఇంకో ఇష్యూ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూ. సో ఈ ఇష్యూ వచ్చినప్పుడు పాడ్ని రీస్టార్ట్ చేయడం ద్వారా కొత్త కనెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో కమెంట్ వచ్చేసి డిఎన్ఎస్ రిజల్యూషన్ ఫెయిలర్. సో ఇక్కడ మనకి డిఎన్ఎస్ రిజల్యూషన్ ఫెయిల్ అయినప్పుడు మనం ఈ కమాండ్ని యూజ్ చేసి మనం లాగ్స్ చెక్ చేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు డిఎన్ఎస్ ఫెయిలర్కి సంబంధించిన లాగ్స్ అన్నీ వస్తాయి. సో ఈ లాగ్స్ ద్వారా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే కోడ్ డిఎన్ఎస్ డౌన్ అయినప్పుడు కోడ్ డిఎన్ఎస్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఇంకా డిఎన్ఎస్ పాలసీ మిస్కాన్ఫిగర్ అయినప్పుడు ఎన్ష్యూర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నప్పుడు పాడ్లో నెట్వర్క్ కనెక్టివిటీని కూడా చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఈ లాగ్స్ అనేది చెక్ చేసి వీటిని మనం చెక్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆర్బైగ్ ఆథరైజేషన్ ఎర్రర్ అయినప్పుడు మనం ఈ కమాండ్ని యూజ్ చేయొచ్చు. సో ఈ కమాండ్ని యూజ్ చేసినప్పుడు మన యూజర్ని ఆ సర్వీస్ యూజ్ చేయడానికి నెసరీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు. సో
సో ఇక్కడ యాక్షన్ అనే ఉంది కదా. సో ఇక్కడ పాడ్ ని ఈ యూజర్ లిస్ట్ చేయగలరా లేదా చూద్దాం. సో యూజర్ నేమ్, సో ఇక్కడ మనకు నో అని వచ్చింది. సో ఇక్కడ యూజర్ మనకు పాడ్స్ ని లిస్ట్ చేయలేడు. సో ఈ విధంగా మనం ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ లేదా సొల్యూషన్స్ ని చూస్తే మనకు ఇన్కరెక్ట్ రోల్ అసైన్ చేసినప్పుడు ఈ కమాండ్ యూజ్ చేసి కరెక్ట్ రోల్ ని అసైన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇన్కరెక్ట్ ఉంటే. ఇంకో ఇష్యూ వచ్చేసి సర్వీస్ అకౌంట్లో పర్మిషన్స్ అనేవి తక్కువైనప్పుడు మనం దీన్ని అకౌంట్స్ ని వెరిఫై చేయడానికి చూడొచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ టెక్నిక్ వచ్చేసి ఇంగ్రెస్ కంట్రోలర్ మిస్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఇంగ్రెస్ కంట్రోలర్లో ఏదైనా కాన్ఫిగరేషన్స్ తప్పు ఉన్నప్పుడు మనం ఈ కమాండ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంగ్రెస్ ని రీచ్ చేయడానికి kubectl get ingress ని కమాండ్ వాడొచ్చు. సో ఇక్కడ మనకు ఒక ఇంగ్రెస్ చూపిస్తుంది, అంటే ఇంగ్రెస్ అనేది మనకు వర్క్ అవుతుంది పోర్ట్ నెంబర్ 80లో. సో ఈ డిస్క్రైబ్ ఇంగ్రెస్ యూజ్ చేయడం ద్వారా మనకు ఆ ఇంగ్రెస్ యొక్క ప్రతి ఒక్క ఈవెంట్ అండ్ లాగ్స్ ఇంకా దాని డీటెయిల్స్ మొత్తం మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఆ ఇంగ్రెస్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. సో దాని తర్వాత మనం ఇంగ్రెస్ యొక్క లాగ్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లాగ్స్ ఏవి లేవు కాబట్టి ఇక్కడ చూపించట్లేదు. సో ఇక్కడ మనం కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూస్తే బ్యాక్ ఎండ్ సర్వీస్ అనేది మిస్కాన్ఫిగరేషన్ అయినప్పుడు సర్వీస్ అనేది రీచబుల్ అండ్ ఎక్స్పోజ్డ్ గా ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఇంకా ఇష్యూ వచ్చేసి టీఎల్ఎస్ కాన్ఫిగరేషన్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు టీఎల్ఎస్ సర్టిఫికేట్స్ అండ్ సీక్రెట్స్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ కమాండ్ చూస్తే ఈటీసీడీ క్లస్టర్ ఇష్యూస్. సో ఇక్కడ మన క్లస్టర్ ఇష్యూస్ని చెక్ చేసుకోవచ్చు. సో ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకు క్లస్టర్ యొక్క ఏ క్లస్టర్ అనేది లిస్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకు మినీ క్యూబ్ అనే క్లస్టర్ రన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆ క్లస్టర్కి సంబంధించిన లాగ్స్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ నోడ్ నేమ్లో నోడ్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆ క్లస్టర్కి సంబంధించిన లాగ్స్ అన్ని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి. సో ఇక్కడ మనం కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే ఈటీసీడీలో డిస్క్ అనేది అవుట్ ఆఫ్ స్పేస్ అయిపోయినప్పుడు మనం ఓల్డ్ స్నాప్షాట్స్ క్లియర్ చేసి స్టోరేజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ క్లస్టర్ అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు రీడైరెక్షన్ని చెక్ చేసి బ్యాకప్ని రిస్టోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ సిఎన్ఏ ప్లగిన్ యొక్క ఇష్యూస్. సో ఇక్కడ మనం కమాండ్ యూజ్ చేసి సిఎన్ఏ ప్లగిన్స్ రన్ అవుతున్నాయో లేదో చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఒక సిఎన్ఏ అనేది రన్ అవుతుంది. సో మనం ఈ సిఎన్ఏకి సంబంధించిన లాగ్స్ కూడా ఇందులో చెక్ చేయొచ్చు ఈ కమాండ్ని యూజ్ చేసి. సో ఇక్కడ మనకు ఆ సిఎన్ఏ ప్లగిన్ యొక్క లాగ్స్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూస్తే సిఎన్ఏ ప్లగిన్ మిస్ కావడం లేదా క్రాష్ అయినప్పుడు సిఎన్ఏ డైమండ్ సెట్ని రీస్టార్ట్ చేయొచ్చు ఈ కమాండ్ యూజ్ చేసి. అండ్ ఇన్కరెక్ట్ నెట్వర్క్ పాలసీస్ ఉన్నప్పుడు సిఎన్ఏ సెట్టింగ్స్ అండ్ రూల్స్ని వ్యాలిడేట్ కూడా చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి లేబుల్స్ ఆర్ సెలెక్టర్స్ ఇన్వాలిడ్ ఉన్నప్పుడు మనం ఈ కమాండ్స్ని యూజ్ చేసి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఇక్కడ లేబుల్ని ఇచ్చి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ డిప్లాయ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా డిస్క్రైబ్ చేయొచ్చు.
ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈవెంట్స్ నుంచి ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేమ్ స్పేస్ లేబుల్స్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకు లేబుల్స్ ఏం లేవు కాబట్టి నేను ఫస్ట్ కమాండ్ యూజ్ చేయాలని ఇప్పుడు. సో నెక్స్ట్, సో కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూస్తే లేబుల్స్ అనేవి మిస్ మ్యాచ్ అయినప్పుడు పాడ్ లేబుల్స్ అండ్ డిప్లాయ్మెంట్ సెలెక్టర్స్తో మ్యాచ్ అవుతున్నా లేదో చూడొచ్చు. ఇంకా ఇన్కరెక్ట్ సర్వీస్ సెలెక్టర్ ఉన్నప్పుడు మనం సర్వీస్ YAMLను పాడ్ లేబుల్స్తో మ్యాచ్ అయ్యేలా అప్డేట్ చేయాలి. సో నెక్స్ట్, పీవీసీ పెండింగ్ స్టేజ్లో స్టక్ ఉన్నప్పుడు మనం ఈ కమెంట్స్ని యూజ్ చేసి సొల్యూషన్ని ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం పీవీసీ ఏదైనా రన్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక పీవీసీ అనేది రన్ అవుతుంది 1 GB కెపాసిటీది. సో ఇక్కడ మనం ఆ పీవీసీని డిస్క్రైబ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఆ పీవీసీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు. సో ఇక్కడ వాల్యూమ్ మోడ్ వచ్చేసి ఫైల్ సిస్టమ్, కెపాసిటీ వచ్చేసి 1 GB అండ్ స్టోరేజ్ క్లాస్ వచ్చేసి స్టాండర్డ్ అండ్ స్టేటస్ వచ్చేసి బాంబ్. సో ఇక్కడ వాల్యూమ్ ఐడి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పీవీసీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రైబ్ చేయొచ్చు. సో నెక్స్ట్, ఇక్కడ మనం స్టోరేజ్ క్లాస్ కూడా చూడొచ్చు కమాండ్ యూజ్ చేసి. సో ఇక్కడ మనం కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూస్తే ఫస్ట్ ఇష్యూ వచ్చేసి పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది మ్యాచ్ కానప్పుడు టీవీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కరెక్ట్ స్టోరేజ్ క్లాస్తోన కెపాసిటీతోన, సో అది ఎగ్జిస్ట్ ఉందా లేదా అనేది మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్, స్టోరేజ్ క్లాస్ మిస్కాన్ఫిగరేషన్ అయినప్పుడు సో మనం పీవీసీ స్పెక్లో స్టోరేజ్ క్లాస్ని వెరిఫై ఇంకా అప్డేట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ కమాండ్ చూస్తే ఏపీఐ సర్వర్ అన్రీచబుల్ ఉన్నప్పుడు మనం ఈ కమాండ్స్ని యూజ్ చేసి క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ ఫస్ట్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మన క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సో ఇది వచ్చేసి మన క్లస్టర్ ఇన్ఫర్మేషన్. మనది వచ్చేసి క్యూబర్నెటిస్ కంట్రోల్ ప్లేన్. సో ఈ సెకండ్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా కంట్రోల్ ప్లేన్ అనేది రన్ అవుతుందో లేదో చూడొచ్చు. అండ్ నెక్స్ట్, ఈ థర్డ్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకు క్యూబ్కాన్ఫ్ యొక్క సెట్టింగ్స్ మొత్తం వెరిఫై చేసుకోవచ్చు. సో ఇదంతే దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూసినప్పుడు ఏపీఐ సర్వర్ అనేది డౌన్ అయినప్పుడు మనం ఏపీఐ సర్వర్ కాంపోనెంట్స్ని రీస్టార్ట్ చేయొచ్చు. ఇంకా సమస్య వచ్చేసి రాంగ్ క్యూబ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నప్పుడు ఏపీఐ సర్వర్ని అడ్రస్ని వెరిఫై చేయొచ్చు. సో నెక్స్ట్, నెట్వర్క్ పాలసీ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ 2 కమాండ్స్ని యూజ్ చేసి మనకు ఫస్ట్ నెట్వర్క్ పాలసీ గురించి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకు నెట్వర్క్ పాలసీస్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ నేను చూపించలేనిది. సో ఇక్కడ మనం కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్స్ చూస్తే ఇన్కరెక్ట్ పాలసీ బ్లాకింగ్ పాడ్ కమ్యూనికేషన్, అంటే పాడ్ కమ్యూనికేషన్ని ఇన్కరెక్ట్ పాలసీ ద్వారా ఏదైనా బ్లాక్ అవుతున్నప్పుడు మనం పాలసీలోని రూల్స్ని అప్డేట్ చేయొచ్చు. ఇంకా నెట్వర్క్ పాలసీ అనేది ఎగ్జిస్ట్ లేనప్పుడు మనం ఒక పాలసీ అనేది క్రియేట్ అయిందో లేదో చెక్ చేయాలి. సో నెక్స్ట్, ప్రాక్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు క్యూబ్ ప్రాక్సీవి మనం ఈ 2 కమాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం క్యూబ్ ప్రాక్సీ రన్ అవుతుందో లేదో చూడొచ్చు ఫస్ట్ కమాండ్ ద్వారా. సో ఇక్కడ మనం క్యూబ్ ప్రాక్సీకి సంబంధించిన లాగ్స్ మొత్తం కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు ఈ కమాండ్ యూజ్ చేసి. సో ఇక్కడ క్యూబ్ ప్రాక్సీ అనేది క్రాష్ అవ్వడం ఇష్యూ ఉన్నప్పుడు క్యూబ్ ప్రాక్సీని రీస్టార్ట్ చేయాలి. సో దానికోసం మనం ఈ కమాండ్ని యూజ్ చేయొచ్చు.
సో ఇక్కడ చూస్తే మన క్యూ ప్రాక్సీ పాడ్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఐపీ టేబుల్స్ రూల్స్ అప్లై కానప్పుడు మనం మాన్యువల్గా కూడా ఐపీ టేబుల్స్ని రీసెట్ చేసి తర్వాత క్యూ ప్రాక్సీని రీస్టార్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సర్వీస్ నాట్ యాక్సెసిబుల్, అంటే ఎక్స్టర్నల్ ఐపీ చూపించకపోవడం లేదా పెండింగ్లో ఉండడం. సో ఇక్కడ మనం సర్వీస్ని ఈ కమాండ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని సర్వీసెస్ అనేటివి రన్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం సింగిల్ సర్వీస్ని డీటెయిల్స్ చెక్ చేయడానికి దాన్ని డిస్క్రైబ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ సర్వీస్ నేమ్ ఎగ్జాంపుల్ సర్వీస్ తీసుకున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్ సర్వీస్ అనేది మన డిప్లాయ్మెంట్కి సంబంధించిన సర్వీస్. సో దానికి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ కమాండ్ యూజ్ చేసి చూడొచ్చు. సో మనం ఇక్కడ వేరే సర్వీసెస్ యొక్క డిస్క్రిప్షన్స్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ కామన్ ఇష్యూస్ అండ్ సొల్యూషన్ చూస్తే సర్వీస్ టైప్ అనేది రాంగ్గా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్ యాక్సెస్ ఉందా లేదా సర్వీస్ టైప్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఇంకా క్లౌడ్ ప్రొవైడర్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ అజ్యూర్ ఉన్నప్పుడు గేట్వే ఆర్ ఎంజినిక్స్ ఇంగ్రే సెట్టింగ్స్ని అప్లికేషన్ ఇంకా చెక్ చేయొచ్చు. సో ఇక్కడ డీటెయిల్డ్ పాడ్ వైఎంఎల్ కాన్ఫిగరేషన్ చూడడానికి మనం ఈ కమాండ్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ పాడ్ నేమ్ తీసుకుంటాం. ఈ పాడ్ నేమ్ -YAML. సో ఇక్కడ మనకు ఆ YAMLకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డీటెయిల్ ఇందులో వస్తుంది మనకు. సో ఈ విధంగా మనం YAML కాన్ఫిగరేషన్ని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నోడ్ స్టేటస్ని చెక్ చేసుకోవడం. సో ఫస్ట్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనం క్యూబర్నెటిస్లోని నోడ్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఒక సింగిల్ నోడ్ని మొత్తం డిస్క్రైబ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నోడ్ నేమ్ వచ్చేసి మనకు మినీ క్యూబ్. ఇక్కడ చూస్తే మనం ఆ నోడ్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు. సో ఇక్కడ ఈవెంట్స్ నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో రోల్స్, లేబుల్స్, అనోటేషన్స్, ఐపీస్, సో ప్రతి ఒక్కటి మనం ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఎండ్ పాయింట్స్ని చెక్ చేయడం. సో ఈ కమాండ్స్ని యూజ్ చేసి మనం ఎండ్ పాయింట్స్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు 4 ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ నెట్వర్క్ కనెక్టివిటీని డీబగ్ చేయడం. సో మనకు నెట్వర్క్ కనెక్టివిటీ ఎలా ఉందో ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో ఈ పాడ్ యొక్క నెట్వర్క్ కనెక్టివిటీని చెక్ చేద్దాం. విత్ పాడ్ నేమ్ అండ్ సర్వీస్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ సర్వీస్. విత్ పోర్ట్ నెంబర్, మనం ఇచ్చిన పోర్ట్ నెంబర్ వచ్చేసి 80. సో ఇక్కడ మనకు నెట్వర్క్ కనెక్టివిటీ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు సక్సెస్ఫుల్ కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ విధంగా మనం నెట్వర్క్ కనెక్టివిటీని డిబగ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్ మ్యాప్స్ని ఎలా చూడాలో చూద్దాం. సో ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనం కాన్ఫిగ్ మ్యాప్ని లిస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 2 కాన్ఫిగ్ మ్యాప్స్ ఉన్నాయి అండ్ సో ఈ కమాండ్ ద్వారా మనం సీక్రెట్స్ని కూడా లిస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 2 సీక్రెట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం కాన్ఫిగ్ మ్యాప్స్ అండ్ సీక్రెట్స్ని లిస్ట్ చేయొచ్చు.
సో నెక్స్ట్ రన్నింగ్ డిప్లాయ్మెంట్స్ ను చూడొచ్చు. సో ఈ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకు ఏ డిప్లాయ్మెంట్స్ రన్ అవుతున్నాయి అనేది మనం లిస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు 2 డిప్లాయ్మెంట్స్ అనేటివి రన్ అవుతున్నాయి. సో ఈ విధంగా మనం ఈ కమాండ్స్ ని యూజ్ చేయొచ్చు. సో కంక్లూజన్ లో చూస్తే Kubernetes pods ట్రబుల్ షూటింగ్, కమాండ్స్ మరియు విశ్లేషణకు కలయిక అవసరం. సో పాడ్ స్థితి, లాగ్ ఈవెంట్ మరియు వనరుల వినియోగాన్ని క్రమ పద్ధతిలో తనిఖీ చేయడం ద్వారా మీరు సమస్యలను సమర్థవంతంగా గుర్తించి సాల్వ్ చేయొచ్చు. సో ఈ కమాండ్స్ నేర్చుకోవడం వల్ల మీరు స్థిరమైన మరియు నమ్మదగిన Kubernetes వాతావరణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. సో సో ఇది Kubernetes pod troubleshooting commands with examples. So yeah, thank you.